ఆ మాజీ ఎమ్మెల్యేకు కేసులంటే భయం పోయిందా? ఇన్నాళ్లు దుబాయ్లో ఉన్న ఆ నేత ఇప్పుడెందుకు రెక్కలు కట్టుకుని నియోజకవర్గంలో వాలిపోయారు? వేధింపులు సాధింపులు అంటూ సెంటిమెంట్ పండిస్తున్నారా? క్యాడర్కు పొలిటికల్ ఆయింట్మెంట్ రాయడం వెనుకున్న వ్యూహం ఏంటి? ఇంతకు ఎవరా మాజీ ఎమ్మెల్యే? నాడు ఆయన్ని వణికించిన కేసుల భయం ఇప్పుడెందుకు పోయింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. నిజామాబాద్ జిల్లా బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఎట్టకేలకు నియోజకవర్గంలో అడుగుపెట్టారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఈ మాజీ ప్రజాప్రతినిధి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత లోకల్గా ముఖం చాటేశారు. 15 నెలల పాటు దుబాయ్లోనే మకాం వేశారు. వివిధ కేసులకు సంబంధించి ఆయన మీద అరెస్టు వారెంట్స్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఇటీవల తల్లి చనిపోవడంతో అంత్యక్రియల కోసం రాక తప్పలేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే పోలీసులు షకీల్ను అదుపులోకి తీసుకుని పాస్పోర్ట్ సీజ్ చేసి ప్రశ్నించి వదిలేశారు. అంత్యక్రియలు ముగిసిన వెంటనే అరెస్టు చేస్తారనే ప్రచారం జరిగినప్పటికీ ఆయన మాత్రం బోధన్, హైదరాబాద్కు తిరుగుతూనే ఉన్నారట. పైగా నియోజకవర్గంలో పీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మౌనం వీడారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, పోలీసు కేసుల గురించి కేడర్కు క్లారిటీ ఇచ్చారట షకీల్. తనను, తన కుమారుడిని అక్రమంగా కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారంటూ సెంటిమెంట్ ఆయింట్మెంట్ పూశారట. ఇప్పటికే షకీల్ కొడుకు మీద ర్యాష్ డ్రైవింగ్ కేసు, అతన్ని తప్పించే ప్రయత్నం చేశారంటూ షకీల్ మీద కేసు బుక్ అయ్యాయి. అయితే కేసులకు భయపడి తాను దుబాయ్ పారిపోలేదని, అనారోగ్య సమస్యలతో దుబాయ్లో ఉండాల్సి వచ్చిందని చెప్పారట. దీంతో ఇప్పుడు షకీల్ వ్యవహార శైలిపై కొత్త చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. షకీల్కు కేసుల భయం పోయిందా? ఎన్నాళ్లని దాక్కుంటాం, పెడితే కేసులు పెట్టుకోనివ్వండని తెగించేశారా అనే చర్చ జరుగుతోంది. ఎలాగూ తల్లి చివరి చూపుల కోసం రాక తప్పింది కాదు, ఇక మళ్లీ పరుగులు పెట్టడం ఎందుకు, ఇక్కడే ఉండి తాడో పేడో తెలుసుకుందామని అనుకుంటున్నారట. ఇలా షకీల్ ఇష్యూపై రకరకాల చర్చలు జరుగుతున్నాయట. గత ప్రభుత్వ హయాంలో ధాన్యాన్ని మాయం చేశారనే ఆరోపణలతో పౌర సరఫరా శాఖ సైతం షకీల్పై పలు కేసులు పెట్టింది. వీటి భయంతోనే ఆయన దుబాయ్ వెళ్లిపోయారని అప్పట్లో ప్రచారం జరిగింది. నియోజకవర్గానికి, పార్టీ కార్యక్రమాలకు షకీల్ దూరంగా ఉండిపోయారు. ద్వితీయ శ్రేణి నేతలతో పాటు క్యాడర్ సైతం తమకు దిక్కెవరంటూ పార్టీ పెద్దలను కలిశారట. కొత్త ఇన్ఛార్జిని నియమిస్తామని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చిన టైంలోనే నేనున్నానంటూ ఎంట్రీ ఇచ్చేశారు షకీల్. పైగా తనపై ఆరోపణలన్నింటికీ ఇప్పుడు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండరని, తాను ఇకపై పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటానని చెప్పుకొస్తున్నారట మాజీ ఎమ్మెల్యే. మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తానని భరోసా ఇచ్చారట. షకీల్ మౌనం వీడటం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెప్తున్నారట ఆయన అనుచరులు. పార్టీ పెద్దలు సైతం మేమున్నామనే భరోసా ఇచ్చారని, బోధన్ కేంద్రంగా షకీల్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారని చెప్తున్నట్లు టాక్. ఇప్పుడిక ఆలస్యం చేయకుండా ముమ్మరంగా జనంలో తిరిగితే ఒకవేళ అరెస్టు అయినా జనంలో సానుభూతి వస్తుందని లెక్కలేసుకుంటున్నట్లు సమాచారం. అక్రమ కేసులు పెట్టి కక్ష సాధిస్తున్నారంటూ పదే పదే ప్రచారం చేయడం కూడా అందులో భాగమేనంటున్నారు. మొత్తానికి చాన్నాళ్ల తర్వాత మాజీ ఎమ్మెల్యే షకీల్ రీ ఎంట్రీ ఇవ్వడం బోధన్లో చర్చనీయాంశమైంది. మరి మాజీ ఎమ్మెల్యే వ్యూహం ఫలిస్తుందా, సెంటిమెంట్ అస్త్రం పనిచేస్తుందా అన్నది తేలాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.